హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈషా అభినయం. సో ముందుగా అందరికీ బోనాలు పండుగ శుభాకాంక్షలు. సో ఈరోజు ఏంటంటే మా ఏరియాలో బోనాలు జరుగుతున్నాయి అన్నమాట. సో మా అత్తయ్య వాళ్ళకి బోనాలు అయితే లేవు, కానీ ప్రతి ఇయర్ అయితే బోనాలు లేకపోయినా సరే ప్రసాదం వండి కోడిని కోయడం కానీ అలా చేస్తూ ఉంటారనమాట. సో ఇదైతే నా సెకండ్ టైం బోనాలు చూడడం హైదరాబాద్లో. మా ఊర్లో కూడా చేస్తారు, కానీ ఇంత గ్రాండ్గా చేయరు అక్కడ. నేనైతే బోనం చేయకపోయినా కూడా ముందుగానే లేచేసి ప్రసాదం చేసుకొని పూజ చేసేసుకున్నాను. సో ఈ శారీ అయితే కట్టుకున్నాను ఈరోజు, కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది అని. బాగుంది కదా. మేమైతే ముగ్గురం తోటికోడలము. సో పెద్ద తోటికోడలు ఉంటుంది కదా, తను అయితే బోనం లేకపోయినా కూడా వడిబియ్యం అనేది ప్రతి ఇయర్ పోసుకోవడం అలవాటు ఉంటుంది తనకి. సో మమ్మల్ని అయితే వాళ్ళ ఇంటికి పిలిచింది. మా అత్తయ్య అయితే ప్రిపేర్ చేస్తున్నారు వడిబియ్యం కలపడం కోసమని. ముందుగా బియ్యం తీసుకొని దాంట్లో యూజ్ చేయని పసుపు వేసుకోవాలి, అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. మా పాప అయితే చాలా ఎంజాయ్ చేస్తుంది, ఏదో ఏదో జరుగుతుంది ఇంట్లో, ఏదో సెలబ్రేషన్ జరుగుతుంది అని. నెయ్యి కూడా వేసిన తర్వాత అందరం కలిసి కలిపేసాము వడిబియ్యాన్ని. అందులో మా పాప కూడా ఒక చేయి వేసింది. తనకి ఇలాంటివి అంటే చాలా ఇంట్రెస్ట్. ప్రతిరోజు ఎంత బిజీగా ఉన్నా కూడా ఏదన్నా ఇలాంటి సెలబ్రేషన్స్ వచ్చినప్పుడు అందరం ఒకటే దగ్గర ఉంటాం కదా, చాలా మంచిగా అనిపిస్తుంది. అందరం కలిసి చేస్తూ ఉంటే ఏదైనా పండగ కానీ ఏదైనా ఈవెంట్ కానీ అందరం కలిసే చేసుకుంటాము. ఇలా వడిబియ్యం అయితే కలపడం అయిపోయిన తర్వాత తను తాంబూలం అయితే రెడీ చేసుకొని పెట్టుకుంది. నేను మధ్యలో మా హస్బెండ్తో ఒక వీడియో షూట్ చేసుకున్నాను. పిల్లలందరూ రెడీ అయిపోయారు మంచిగా పట్టు లంగాలు వేసుకొని. ఇప్పుడైతే వెళ్ళిపోదాము గుడికి. మేము ముగ్గురం తోటికోడలు అని చెప్పాం కదా, సో ముగ్గురు ఫ్యామిలీకి 3 కోడలు తీసుకున్నాం అనమాట. గుడికైతే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మా హస్బెండ్కి చెప్తున్నాను అనమాట, ఒక వీడియో షూట్ చేయొచ్చు కదా, అందరినీ బయటకు వచ్చాం కదా అని. సో తను నవ్వుకుంటా చేశాడు ఒకటి. సో ఇదైతే ఏంటంటే గుడికి వెళ్ళే ముందు ఇక్కడ బొడ్రాయి ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరు బోనం చేసిన వాళ్ళు ఫస్ట్ బొడ్రాయి దగ్గరికి వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి తర్వాత ఎల్లమ్మ గుడికి వెళ్తారనమాట. సో ఇక్కడ ఆనవాయితీ ఇది. యాక్చువల్గా బోనాలు అయితే ఈవినింగ్ చేస్తారంట ఈ ఏరియాలో, కానీ మేము మార్నింగే వెళ్ళిపోయాం. బోనం ఏం చేయట్లేదు కాబట్టి, అలాగే మార్నింగ్ అయితే జనాలు కూడా చాలా తక్కువ ఉంటారు, ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు అని మార్నింగే వెళ్ళిపోయాము. గుడి అయితే చాలా బాగా డెకరేషన్ చేశారు. లాస్ట్ ఇయర్ అయితే ఇంకా చాలా బాగా చేశారు. ఈ ఇయర్ ఎందుకో ఎక్కువ చేయలేదు, కానీ చాలా ప్లెజెంట్ అనిపించింది. జనాలు కూడా తక్కువ ఉన్నారు, మంచిగా దర్శనం అయింది అమ్మవారిది. అమ్మవారిని అయితే ఎంత బాగా అలంకరించారంటే చాలా బాగున్నారు. అలా చూస్తూనే ఉండిపోవాలనిపించింది లోపలికి వెళ్ళాక. చాలా బాగా అయింది దర్శనము. మరొకసారి అందరికీ బోనాలు పండుగ శుభాకాంక్షలు. మీరు కూడా ప్రతి సంవత్సరం ఇలాగే బోనాలు మంచి జరుపుకోవాలని కోరుకుంటున్నాను.